నభగుడు అని ఒక మహానుభావుడు. ఆ నభగుడికి నలుగురు పిల్లలు ఉంటారు. వాళ్ళల్లో నాభాగు అని ఒక కుమారుడు, చివరివాడు వేదాధ్యయనం చేస్తూ ఉన్నాడు. ఈ లోపల తండ్రి పెద్దవాడైపోయాడు. ఆస్తి మొత్తం మిగతా ముగ్గురు తీసేసుకున్నారు. తండ్రి గారి ఆస్తి. చివరివాడికి ఆస్తి ఏమి ఇవ్వలే. వెళ్ళి అడిగాడు, అన్నలను వెళ్ళి అడిగాడు, అన్న నాకు ఏమన్నా ఆస్తి ఇస్తావా? తండ్రి గారి ఆస్తి మాకు కూడా ఏమన్నా ఇవ్వన్నా ధనం? లేదురా పో, నీకెందుకు రా, ఇప్పుడే కదండి ఆ రోజుల్లోనే ఉన్నాయి, నీకెందుకు ఆస్తి, ఏం అక్కర్లేదని ఎవడు ఇవ్వలేదు. ముగ్గురు అన్నలు ఇవ్వలే. అప్పుడు తండ్రి అన్నట్ట, నీకేం పర్వాలేదురా, వీళ్ళ ఆస్తి ఖర్చు పెడితే కరిగిపోయేది, నేను ఇచ్చే ఆస్తి ఖర్చు పెట్టే కొద్దీ నీకు ఇంకా వచ్చేది, ఆ విద్య నేను చెప్తాదా అని ఉపదేశించి అదిగో అక్కడ అంగీరసులు అనే మహానుభావులు గొప్ప యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో వాళ్ళకి ఫలానా కొన్ని మంత్రాలు రావు. ఆ మంత్రభాగం దగ్గర వాళ్ళకి సందేహాలు ఏర్పడతాయి. ఆ సమయంలో నువ్వు వెళ్ళి యజ్ఞం చెయ్యి, వాళ్ళకి ఉపకరించు అని అంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఏ చదవచ్చు నీకు తెలుసు కదా. చెప్పిన తర్వాత వాళ్ళు నిజంగానే అక్కడికి వెళ్ళేసరికి మంత్రభాగం మర్చిపోతారు. అయ్యో ఇవి ఎలా చేయాలి అని సంశయం ఏర్పడుతుంది. అప్పుడు నేను చేయిస్తానని ఈ నాభాగుడు అనే మహానుభావుడు ఆ యజ్ఞాన్ని మొత్తాన్ని పూర్తి చేస్తాడు. పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ధనాన్ని ఇస్తారు. ఆ ధనం అంతా అక్కడున్న ఇప్పుడు పంతులు గారంటే ఏంటండి, పూజ చేసిన తర్వాత అక్కడ ఉన్న ద్రవ్యాలన్నీ సర్దుకుని తెచ్చుకుంటారు కదా. అవన్నీ తెచ్చుకుని ఉంటే ఒక వ్యక్తి వచ్చి ఇవన్నీ నావి, నీవి కావు అన్నట్టు. అదేంటండి మా నాన్నగారు చెప్పారు ఇవి నావేనండి. కాదు, యజ్ఞం చేసిన తర్వాత వచ్చే ద్రవ్యం, మిగిలిన ద్రవ్యం అంతా నా భాగస్వామ్యం, ఇది నాది అన్నట్ట వచ్చే రుద్రుడు పరమశివుడు. మరి పరమశివుడితో ఏం యుద్ధం చేస్తాడినా? మా నాన్న అడుగుదండి, మా నాన్న ఏం చెప్తే అదే చేస్తా అన్నట్ట. మా నాన్న చెప్పాడు కనుక ఇది నాది అన్నాడు. నేను చేసే కనుక నీదంటాం కదా, శాస్త్రం చెప్తుంది ఇది నాది అని. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తే నభగుడు చెప్తాడు, నాన్న యజ్ఞంలో మిగిలిన ద్రవ్యం అంతా రుద్రుడిదేనాయా, మనం ముట్టుకోవడానికి లేదు, వదిలేయి అన్నట్ట. సరే నాన్నగారు అని ఇచ్చేసేట. పరమశివుడు సంతోషించట. తండ్రి మాట ఇంత బాగా విన్నాడు, ఇలాంటి వాడికి ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాలని ధనం అంతా నీకు ఇస్తున్నా, తీసుకో అన్నట్టు. చూసారా అండి, తండ్రి మాట వినేవాడు, తల్లి మాట వినేవాళ్ళని చూస్తే దేవతల మనస్సు ఉప్పొంగుతుంది. వాళ్ళకే అపకారం చేద్దాం అనుకున్న వాళ్ళని చూస్తే ఒళ్ళు మండి వాడికి ఎప్పుడో ఒక కాష్టం పెడతారు, ఒక చెక్కు పెడతారు. అందుకే తల్లిదండ్రుని గౌరవిస్తే వాడికి విజయం అనేది వాడి వెనకాతలే వస్తుంది, వాడి పక్కనే ఉంటుంది, వాడి తోడై ఉంటుందన్నమాట. తల్లిదండ్రులను ఎప్పుడూ కంటి వెంట నీరు వచ్చేలా చేయకూడదు, వాళ్ళకి మంచి చేయాలి, వాళ్ళ మాట వినాలి అని మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. అలాగా ఈ నాభాగుడికి అంబరీషుడు అనే కుమారుడు కూడా పుడతాడు. అంబరీషుడి చరిత్ర మనకి తెలుసు. ఏకాదశి వ్రతాన్ని చక్కగా చేసినటువంటి మహానుభావుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అతనికి తన చక్రాయుధాన్ని ఇచ్చేట, నీ దగ్గర పెట్టుకోవయా అని ఇచ్చేట. ఏకాదశి వ్రతాలు చేసి కొన్ని వేల సంవత్సరాల పాటు చాలా చక్కగా మంచి శక్తిని పొందినటువంటి మహానుభావుడు. ఈయన దగ్గరికే అంబరీషుడు దగ్గరికే దూర్వాస మహర్షి వస్తాడు. మనందరికి కథ తెలుసును. వస్తే సరే అతిథికి భోజనం పెట్టాక తినాలన్నమాట, అది నియమం. ఏకాదశి వ్రతం చేస్తాం కదా, దశమి రోజు రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ఏకాదశి అంతా పూర్తిగా ఉపవాసం ఉంటాం. ద్వాదశి రోజు ద్వాదశి గడియలు పోయే లోపల ఒక అతిథికి ముందు పెట్టాక తాను తినాలి, ఇది నియమం. అందుకే ద్వాదశి వ్రత నిష్ఠ ఉండాలి అంటారు. ఏకాదశి ఒకటి చేయడం కాదు, మళ్ళీ ద్వాదశి రోజు రాత్రి కూడా త్రిరాత్ర వ్రతం అంటారు. ఏకాదశి ఎన్ని రోజుల వ్రతం? 3 రోజుల వ్రతం అంటండి. దశమి నాడు రాత్రి కొంచెమే తీసుకోవాలి, ఏదైనా పలహారంలో అన్నం కాకుండా. ఏకాదశి అంతా ఉపవాసం ఉంటారు. ద్వాదశి ఉదయాన్నే పొద్దున్నే తినేసి మళ్ళీ ద్వాదశి రాత్రి కూడా తక్కువగానే ఏదైనా అల్పాహారం తీసుకోవాలి. అంత చేస్తారు ఎవరైనా? అల్పాహారం పేరుతోనే పేరులో అల్పం ఉంటుంది కానీ ప్రసాదం అనల్పం, చాలా ఎక్కువ ఉంటుందండి. అన్నీ వేసి దానితో అసలు అందులో ఏకాదశి రోజే
టిఫిన్ పేరుతో చక్కగా వాటిని ఏమంటారు, తెల్లగడ్డలు అంటారు కదా, వాటి పేరు చెప్పకూడదులేండి, ఏవో పాయలు పాయలు ఉంటాయట. అసలు అవి తినకూడదు, తమో గుణం. వాటిని వేసి మరీ తింటారు. ఉత్తగానే తినొద్దంటే ఏకాదశి రోజు తింటే ఇంకెంత పాపం ఉండదు. అందుకని వాటిని వేసేసి వాటిని వండేసి తినటం కూడా మంచిది కాదు. అందుకని ఏకాదశి వ్రతం ఆయన చేస్తూ ద్వాదశి కూడా చాలా నిష్టగా చేసేవాట ఆ వ్రతాన్ని ఆయన మహానుభావుడు. అలాంటి నిష్టలో ఉన్న ఆయన దగ్గరికి దూర్వాస మహర్షి వచ్చి ఆతిథ్యం తీసుకుంటానంటే సరే అని ఈయన అక్కడ యమునా తీరం దగ్గర మధువనం అని పేరు, ఆ మధువనం దగ్గర హరి ఎప్పుడు నిత్యం సన్నిహితో హరిహి అంటారు, ఎప్పుడు విష్ణు అక్కడ ఉంటాడు. ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఈయన అర్చన చేస్తున్నాడు అంబరీషుడు. ఈయన కూడా నర్మదా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి వస్తానని దూర్వాసుడు అదే పనిగా తపస్సులోనే మునిగిపోయాడు తప్ప రావట్ల, సమయం అయిపోతుంది, ఇంకా ద్వాదశి కొంచెం గడియలే ఉన్నాయి, ఏం చేయాలి, ఏం చేయమంటారని అడిగితే సలిల భక్షణంబు సమ్మతంబు, అయ్యా నీరు తీసుకోవడం తప్పేం లేదండి, నీరు తీసుకున్నా భోజనం చేసినట్లే, అందువల్ల మీరు కొంత తీర్థాన్ని తీసుకోండి, ఎందుకంటే అతిథి వచ్చేదాకా తినకూడదు గనక మీరు భోజనం చేయనట్టుగాను ఉంటుంది, నీరు తీసుకుంటే భోజనం చేసినట్టు అవుతుంది అని చెప్పి సలహా ఇచ్చిన తర్వాత సరే అని ఈయన తీర్థగ్రహణం చేయగానే వచ్చేటండి దూర్వాసుడు. థర్డ్, నువ్వు ఇలా చేస్తావా ఆయన కోపంతో ఒక భూతాన్ని కృత్యను వదిలాడు. మీరు ఏం చేసినా మీ ఇష్టమని అంజలి ఘటించాడు ఉత్తమ వైష్ణవుడు అంబరీషుడు. అందుకే భక్తుల్ని రక్షించుకునే బాధ్యత భగవంతుడిది కదా. భగవంతుని సంకల్పాన్ని ముందే గ్రహించిన చక్రం బయలుదేరి వెళ్ళి ఆ కృత్యను లేకుండా చేసి నా భక్తుడి జోలికి వస్తావా అని చెప్పి అంబరీషుడిని పరిగెత్తించింది. అంబరీషుడు అంబరానికి ఎగిరాడు, ఆకాశానికి, అన్ని చోట్లకి వెళ్ళాడు. ఎవడు రక్షిస్తాడు? ఎవరు రక్షించేవాడు లేడు. చివరికి అంబరీషుడి యొక్క దగ్గర ఉన్నటువంటి ఆలయంలో ఉన్న పెరుమాళ దగ్గరికి వెళ్ళాడు, సుదర్శనుడిని ప్రార్థన చేశాడు, వదలటాల్లా, సుదర్శనం వెంబడిస్తూనే ఉంది. ఏం చేయాలి? అందరూ చెప్పారట, ఎవరి విషయంలో నువ్వు కోపాన్ని చూపావో ఆయన ప్రసన్నుడు అయితే మంచిది. అంబరీషుడు అప్పుడు నమస్కరించి కళ్ళు మూసుకున్న తర్వాత మళ్ళీ కళ్ళు తెరవలేదు ఆయన. అలాగే పరమాత్మని రక్షించమని కోరల, మీ ఇష్టం స్వామి అని శిరస్సు వంచి అలా నమస్కారం పెట్టాడు, అంతే అంబరీషుడు. అంబరీషుడు పాదాల మీద పడ్డట, పడి అయినా క్షమించు అని అడిగితే అయ్యయ్యో సుదర్శన భగవానుడా ఇతన్ని ఏం చేయకు అంటే అప్పుడు శాంతించేటండి సుదర్శన చక్రం. అదేంటండి చక్రం చంపేయాలి కదా, ఎందుకు ఇంత దూరం వెళ్ళింది? అనుమానం వస్తుందా రాదా? ఎంతమందికి అనుమానం వచ్చింది? మరి ఎందుకు సంహరించలేదు? పరిగెత్తేవాడిని చంపదటండి విష్ణుమూర్తి ఆయుధం. ఎంత నీతో చూడండి. ఎందుకు అంటే పరిగెత్తి ఎక్కడో చోటికి వెళ్తాడేమో, వీడు ఎవరినన్నా తోడు తెచ్చుకుంటే వీడితో పాటు ఆ తోడును కూడా లేకుండా చేద్దాం అని ఎవరన్నా సహాయం వస్తారేమో అని చూస్తుందంటండి. విష్ణుమూర్తి ఆయుధాలన్నీ అంతే. పిచ్చుక మీద అంటే కాకి మీద బ్రహ్మాస్త్రం వేశాడు కదా, చిన్న గడ్డి పరకం తీసి విష్ణువు అంటే రామావతారంలో, అప్పుడు కూడా అంతే. కాకి 3 లోకాన్ సంపరిక్రమ్య, 3 లోకాలు తిరిగిందిటండి. ఇది విని ఒక ఆయన అన్నట్ట, ఏమండి ఇంతవరకు బ్రహ్మాస్త్రం స్పీడ్ కాకి కంటే స్లో అని నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు ఒక ఆయన. కాదురా బాబు, బ్రహ్మాస్త్రం పరిగెత్తేవాడిని చంపదు, మామూలు అస్త్రం అయితే పరిగెత్తేవాడిని చంపేస్తుంది. రాముడు వేసిన అస్త్రం పరిగెత్తిన అంజలి ఘటించి క్షమాపణ చెప్పినా వదిలేస్తుంటాడు. ఎంత కష్టం అండి. మనం ఎవరి మీదైనా రాయి వేసాం అనుకోండి, ఎవరన్నా పరిగెత్తుంటే రాయి ఆగిపోతుందా? లేదా అంజలి ఘటించాడు కదా అని చెప్పి ఆగుతుందా? దీన్ని బట్టి అంటే పరమాత్మ చేతిలో ఉన్న వెపన్స్ అన్నీ చైతన్యవంతమైనవి, వాడికి అన్నీ తెలుసును. వాడు శరణ వేడాడంటే ఆగుతుంది, పరిగెత్తాడంటే స్లోగా వెళ్తుంది, పరిగెత్తిస్తుంది. ఎవడన్నా రక్షకుడు ఉంటాడే చూద్దాం, కాసుకో, ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకొని వెళ్తుంది అంతే. అంబరీషుడు ఆఖరికి అతన్ని అనుగ్రహించాడు దూర్వాసురుణ్ణి. దూర్వాసుడు బతుకు జీవుడు అని బయలుదేరాడు. అంత గొప్ప మహాభక్తుడు అంబరీషుడు.